చాలాసార్లు మనుషులైన మనల్ని చూసి ప్రజలు కొన్ని మాటలు అంటూ ఉంటారు. పనికి మాలినవాడా అంటారు, బుద్ధిహీనుడా అంటారు, వెర్రివాడా అంటారు. ఇలాంటి సంఘటన బైబిల్లో కూడా ఒక వ్యక్తిని చూసి లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మాట పలికాడు. అతనేం తప్పు చేయలే, అతను ఎవరిని హత్య చేయలే, ఎవరి జోలికి పోలే, దొంగతనం చేయలే, నరహత్య చేయలేదు, ఏం కూడా చేయలే. అతను చేసిందంతా ఒకటేందంటే తను ఆలోచించాడు. ఆయన ఈ మాటలు తనకుతో మాట్లాడుకున్నాడంతే. ఈ పారాగ్రాఫ్ మీరు గమనించగలిగితే 9 సార్లు ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేనేం చేస్తా, నేనేం చేయాలి, నా కొట్లు నేను ఇలాగ చేతును. 9 సార్లు నేనేమి చేతును, నాది, ఇలాంటి మాటలు పలికాడు. అందుకే ప్రభు అతను చూసి పలికిన మాట ఏంటంటే వెర్రివాడ అన్నాడు. వెర్రివాడ అనడానికి బలమైన కారణాలు ఈ వాక్యభాగంలో మనం చూస్తున్నాం. దైవ ప్రజలారా, ఆయన ఎక్కడ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఈ వాక్య భాగంలో కనబడదు. దేవుడు తనని ఆశీర్వదించాడు, ఆయనకి స్తోత్రాలు చెల్లించాలని ఎక్కడ కూడా ఆయన ఈ మాట పలకలేదు. రెండవది, అనేక సంవత్సరాలు తందనుకున్నాడు, అనేక సంవత్సరాలకి సంపాదించాను అనుకున్నాడు. కానీ ఆయన బుద్ధిని ఏ విషయంలో తెలుసా? ఈ రోజు చనిపోతే ఈ రోజు తనది కాదని ఆ సత్యాన్ని ఆయన మర్చిపోయినాడు. అందుకే ప్రభు అతను చూసి నీవు సంపాదించినవన్నీ ఎవని మగను. మూడవది, దేవుడు తను ఆశీర్వదించిన దాంట్లో ఎక్కడ కూడా ఇతరులకు ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి, దీంట్లో వారు కూడా భోంచేయాలి అన్న సత్యాన్ని ఆయన మర్చిపోయాడు. అందుకే ప్రభువు అని చూసి వెర్రివాడ అన్న మాటని పలికాడు. దైవ ప్రజలారా, మనం ఏ తప్పు చేయకపోవచ్చు, ఎలాంటి తప్పు మనం చేయకపోవచ్చు. అయితే ప్రభు మనల్ని చూసి, మన తలంపులను చూసి వెర్రితనంగా మనం మారిపోవచ్చు. మనల్ని కూడా ప్రభు వెర్రివాడు అంటున్నాడేమో. మన తలంపుల్ని సరిదిద్దుకుందామా? ప్రియమైన అన్వేషణ కుటుంబీకులందరికీ ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు అందరికీ ఆశీర్వాదం ఉందని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.